ఈరోజు చికెన్ ఫుల్ జాయింట్ ఫ్రై చేస్తున్నాను. ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ టీనేజ్ పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా చేస్తారు. కానీ దీనికి కావాల్సింది ఏంటి? మీరు అమ్మ యూట్యూబ్ ఛానల్ చేసేసాక్షి 1లో పెట్టాను చూడండి. దీనికి కావాల్సిన సింపుల్ అంటే సింపుల్, అమ్మ కూరగారం, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్, అమ్మ పసుపు పొడి. ఇవి ఉంటే సరిపోతుందండి. 3 వెరైటీస్ ఉంటే మీకు ఈజీ అంటే ఈజీ. ఉప్పు వేసుకొని పసుపు వేసేసుకొని కేజీన్నర తీసుకున్న చికెన్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, ఉప్పు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పసుపు వేసేసుకొని చక్కగా కలిపెట్టేసుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి. తీసేసేయండి. 150 గ్రాముల ఆయిల్ వేయండి, కడాయిలో ఫ్రై చేసుకోండి. అది కూడా మీడియం మంట మీద. పెద్ద మంట పెడితే మనకి చికెన్ జాయింట్ అనేది నల్లగా అవుతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చిగా ఉన్నప్పుడు మీరు లోపల నుంచి రక్తం వస్తున్నట్టుగా ఉంటుంది బోన్స్ లోపల నుంచి. అందుకని అలా చేసుకోకూడదు. మీడియం మంట మీద ఫ్రై చేసేసుకోవాలి. చేసుకుని వేసిన 3 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే మీకు ఈ చికెన్ కాట్ ఏదైతే ఉందో ఆ కాట్ లోపలికి ఉప్పు కారం పసుపు వెళ్ళేసి మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుంది, మగ్గిద్ది. లోపల కూడా మనకి టేస్టీగా సపదనం లేకుండా ఉంటుంది. దీనికి టైం ఇచ్చి మీరు ఏదైనా సరే చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఎక్కువగా డ్రైగా కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు. లేదు మాకు డ్రైగా అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా కూడా కావాలి, ఇంట్లో ఇలా కూడా తినేవాళ్ళు ఉంటారు, అలా తినేవాళ్ళు ఉంటారు అనుకున్నప్పుడు ఒక 2 జాయింట్లో ఒక లెగ్ పీసో తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ఇది డ్రైగా చేసుకొని, ఇక మీకు ఇది బాగా రోస్ట్ అయిపోయింది అనుకోండి, డ్రైగా వీడియో జూమ్ చేస్తున్నావా, ఇలా అయిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ మంట చిన్నది పెట్టేసుకొని ఇందులో వేసేసుకొని మీకు ఎంత సాల్ట్ దీనికి పట్టిద్దో ఇంకొక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసుకొని, అమ్మ కూరకారం ఇందులో కేజీన్నరకి నేను 4-5 స్పూన్లు దాకా వేసాను. ఎందుకంటే ఇంత కంపల్సరీ అవసరం అనమాట. అంత వేయకపోతే మనకి ఏమవుతుందో తెలుసా, ఈ ఘాట్ అనేది మనకి పచ్చళ్ళు కారం రక్తం చెందుతున్నట్టు ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, గుంటూరు మిరపకాయలు, బల్లారి మిరపకాయలు ఇవన్నీ వేస్ట్ చేసింది కాబట్టి దీంట్లో కలరు తేడా ఉంటుంది. కూర కూడా అంత అంటే అవసరాన్ని మించి ఘాటు కావాలనుకుంటే పచ్చళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా అయితే దీంట్లో ఏ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. 3 రకాల ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు అన్ని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇటు చూడండి. డ్రైగా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఇలా ఉంటుంది. ఒక పీస్ వేసుకుంటేనండి మీరు ఇక 2వ పీస్కి ఇంకా అడగరు. మీకు పలావ్ కానీ ఫ్రై పీస్ బిర్యానీ కానీ మీరు తినలేదని అనుకోరు. దీని కాంబినేషన్ బాస్మతి రైస్. ఆ రైస్లో ఇష్టం ఉంటే ఒక నెయ్యి చుక్కేసుకొని వేడి అన్నం మీద మనస్ఫూర్తిగా ఉల్లిపాయలు పెట్టుకొని, సలాడ్ ఇంకా వేరే సలాడ్ అంటే అంత ఇష్టం ఉండదండి. ఉల్లిపాయ బాగా పచ్చ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అని తినేసేయండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. ఇదిగోండి లెగ్ పీస్ చూసారా, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఓకేనా? అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతే. తగినంత 150 గ్రామ్స్ ఆయిల్. ఇలా తయారవుతుంది. వేడి తినండి. కూడా ఈరోజు వర్క్ ఉంది, ఆదివారం కూడా. ఇక టైం ఓవర్ అయిపోతుంది. అందరికి భోజనం పెట్టాలి కాబట్టి షార్ట్ కట్లో చేసేసాను. నేను తింటా, అందరు తింటాం. అందరికి హ్యాపీ సండే. పచ్చడి కారం కావాలన్నా, మటన్, చికెన్, బిర్యానీ పౌడర్లు కావాలన్నా వీడియో కింద చెక్ చేసుకుని 57 ప్రోడక్ట్లు బుక్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ కారపొండు వాడిన ప్రతిసారి మీకు నేను గుర్తొస్తాను. అంత మంచిగా మనసు పెట్టి రెడీ చేయబట్టి మాకు ఇవాళ సండే కూడా సెలవు లేనంత బిజీగా మేము ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిరుధాన్యాల పౌడర్లు, మటన్, చికెన్, పికిల్స్ అన్ని రకాల అన్నీ ఉన్నాయి మా దగ్గర. మీ కిచెన్కి ఏం కావాలి? ఓకేనా?